హైదరాబాదులో 2 రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ఒక అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదానికి కారణం చంద్రబాబు నాయుడే అని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఏమంటున్నాడో ఒకసారి వినండి. ఇప్పుడు ఇప్పుడు మనము ఈ రాయలసీమ లిఫ్ట్ త్యాగం ఎందుకంటే రేవంత్ రెడ్డితో మాట్లాడుకుని రాయలసీమ లిఫ్ట్ త్యాగం ఏం చేసింది ఎందుకంటే ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ లో అవన్నీ కూడా మొత్తం తగలబెట్టే కార్యక్రమం చెయ్యి, నువ్వు దాంట్లో విక్టిమ్ గా ఉన్నావు, నేను కూడా ఉన్నాను, సో ఇద్దరం తప్పించుకుందామని చెప్పేసి మాట్లాడుకుని దానివల్ల రాయలసీమ జనాలతో రాయలసీమ ప్రజలతోటి పనంగా పెట్టే కార్యక్రమం చేసిన చంద్రబాబు నాయుడు గారిని చరిత్ర క్షమించదు. విన్నారు కదా, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని చంద్రబాబు నాయుడు ఆపాడు, ఆయన ప్రభుత్వం ఆపింది. ఎందుకు ఆపింది అంటే రేవంత్ రెడ్డితో మాట్లాడుకొని ఈయన ఆపాడు అని వైసీపీ వాళ్ళు చాలా కాలంగా ఆరోపిస్తున్నారు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపించాడు. రేవంత్ రెడ్డి కోసం చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేయాల్సి వస్తుంది? రేవంత్ రెడ్డి కోసం అంత త్యాగం ఎందుకు ఈయన చేస్తాడు? దానికి వైసీపీ వాళ్ళు చెప్పేటువంటి రీజన్ అన్నమాట ఇది. ఈ రవీంద్రనాథ్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయలక్ష్మి సోదరుడు, సొంత తమ్ముడు, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మామయ్య అవుతాడు. ఈయనకు 2019లో టికెట్ కూడా ఇచ్చాడు, కమలాపురం ఎమ్మెల్యే కూడా అయ్యాడు. అప్పుడు 2024లో ఓడిపోయాడు అనుకోండి. సో ఆయన స్ట్రైట్ అవే చేస్తున్న ఆరోపణ ఏంటి అంటే చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో తనను తాను రక్షించుకోవడానికి రేవంత్ రెడ్డితో మాట్లాడుకొని ఇదిగో ఈ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని తగలబెట్టించాడు అని. ఇది ఎప్పుడు తగలబడింది? ఫిబ్రవరి 7వ తేదీన. ఆ రోజున పోలీసులు ఏం చెప్పారంటే దాదాపు 40 నుంచి 50 కంప్యూటర్లు, కొన్ని ల్యాప్టాప్లు, హార్డ్ డ్రైవ్లు, స్కానర్లు, ప్రింటర్లు, డాక్యుమెంట్లు, పెన్ డ్రైవ్లు ఇవన్నీ ఉన్నాయి అందులో. అక్కడ అగ్ని ప్రమాదం జరిగింది, అయితే ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది అని మా అనుమానం అని చెప్పారు. సో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ డైరెక్టర్ శిఖా గోయల్ ఆవిడ తర్వాత ఏమని స్పష్టం చేశారంటే ఈ ఫోరెన్సిక్ ల్యాబ్లో చాలా ఇంపార్టెంట్ హై ప్రొఫైల్ కేసులకు సంబంధించిన మెటీరియల్ అంతా ఉంది, అదంతా తగలబడిపోయింది అని చెప్పి మీడియాలో వస్తోంది, కానీ అది కరెక్ట్ కాదు అని చెప్పింది ఆవిడ. అందులో స్పెసిఫికల్లీ 2 కేసుల గురించి మెన్షన్ చేసింది. ఎందుకంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్లో జరిగిన అగ్ని ప్రమాదం ఇది కావాలనే చేశారేమో అని అనుమానించాల్సి వస్తోంది, ఎందుకంటే అక్కడ హై ప్రొఫైల్ కేసులు ఉన్నాయని. కేటీ రామారావు ఆఫ్ బీఆర్ఎస్ ఆయనేమో రేవంత్ రెడ్డి గారు సీఎం ఓటుకు నోటు కేసులో ఉన్నాడు కాబట్టి ఆయనే కావాలని తగలబెట్టించాడు అనే అనుమానాలు ఉన్నాయన్నాడు. కాంగ్రెస్ వాళ్ళేమో ఇది బీఆర్ఎస్ వాళ్ళే చేయించుంటారు, ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అనేక ఆధారాలు ఈ ఫోరెన్సిక్ ల్యాబ్లో ఉన్నాయి, అందువల్ల వాళ్ళు వెనక ఉండేటువంటి అవకాశం ఉందని అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. దీనికి పోలీసులు ఏం చెప్పారంటే శిఖా గోయల్ గారు స్పెసిఫికల్లీ ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి మరి ఏమని చెప్పిందంటే ఇట్లాంటి వార్తలన్నీ వస్తున్నాయి, కానీ ఈ 2 కేసులకు సంబంధించి అన్ని ఫైల్స్, అన్ని ఆధారాలు భద్రంగా ఉన్నాయి. ఓటుకు నోటు కేసుకు సంబంధించి 2015లో ఈ ఆధారాలన్నీ వచ్చినాయి. అప్పుడు ఏసీబీ వాళ్ళు వీడియో తీశారు, ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వచ్చినాయి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి. వాటన్నిటిని పరీక్షించి 2021 మార్చిలో మళ్ళీ వెనక్కి పంపించేశారు కోర్టుకి. కాబట్టి అవేవీ కూడా ఈ ఫోరెన్సిక్ ల్యాబ్లో లేవు. రెండోది ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి కూడా అవన్నీ వచ్చినాయి, వాటిని పరీక్షించారు, ఆ రిపోర్ట్లన్నీ కూడా తయారైనాయి, వాటికి కూడా ఎటువంటి ప్రమాదం ఏమీ లేదు. కాబట్టి ఈ 2 కేసులకు సంబంధించి అన్ని ఆధారాలు భద్రంగా ఉన్నాయి అని చెప్పింది. ఇక అసలు పాయింట్, చంద్రబాబు నాయుడు గారి మీద ఓటుకు నోటు కేసు ఉన్నది కాబట్టి అందుకోసం రేవంత్ రెడ్డితో మాట్లాడి నీ మీద నా మీద ఈ కేసు ఉంది కాబట్టి ఫోరెన్సిక్ ల్యాబ్ని తగలబెడితే ఆధారాలు లేకుండా పోతాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అడిగారు ఇన్ని. దానికోసమే అంతకుముందు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను ఆపేశాడు ఆయన, తద్వారా రాయలసీమకు అన్యాయం చేశాడు అని కూడా వైసీపీ వాళ్ళు మాట్లాడారు. స్పెసిఫిక్గా ఇప్పుడు ఈ రవీంద్రనాథ్ రెడ్డి గారు చేసిన ఆరోపణలు కూడా విన్నాం. ఫస్ట్ పాయింట్ ఏమిటంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే. ఆయన ఎప్పుడో 2020లో మొదలుపెట్టాడు. అది నిజంగా గనక పనులు జరుగుంటే 2024 నాటికి, అంటే ఆయన ప్రభుత్వం నుంచి బయటకు వచ్చే నాటికి అయిపోయి ఉండాలి.
కానీ ఎప్పుడో 2020లోనే అయిపోయినాయి ఆ పనులన్నీ. ఎందుకు అయిపోయినాయి అంటే దీని మీద తెలంగాణ వాళ్ళు కొంతమంది ప్రైవేటు వ్యక్తులు కేసులు వేశారు సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పనులు ఆగిపోయినాయి. ఎందుకంటే దానికి ముందస్తు అనుమతులు ఏవి తీసుకోలేదు కాబట్టి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ జలశక్తి మినిస్ట్రీ వాళ్ళు కూడా ఆపమని ఆదేశాలు ఇచ్చారు. అప్పటి నుంచి ఆగిపోయింది అది. కాబట్టి ప్రత్యేకంగా 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగిపోవాలా, అదొక అబద్ధం. రెండో అతిపెద్ద అబద్ధం, ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి ఆయన తనని తాను రక్షించుకోవడానికి రేవంత్ రెడ్డితో మాట్లాడి హైదరాబాదులో ఉన్నటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్ని తగలబెట్టాడు అగ్ని ప్రమాదం పేరుతోటి అనేది కదా ఆరోపణ. అసలు ఈ ఓట్ ఫర్ క్యాష్ అనేటువంటి కేసులో చంద్రబాబు నాయుడు గారి పేరే లేదు. ఆయన ముద్దాయే కాదు. ఎవరెవరు ముద్దాయిలో స్పెసిఫిక్గా మీకు చెప్తాను. ఎవరైనా ఇంటర్నెట్లో చెక్ చేసుకోవచ్చు. A1 యనుమల రేవంత్ రెడ్డి, A2 సెబాస్టియన్ హ్యారీ, A3 రుద్ర ఉదయసింహ, A4 జెరూసలేం మత్తయ్య. వీళ్ళు కాకుండా ఇంకా సండ్ర వెంకట వీరయ్య, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. ఇందులో చంద్రబాబు నాయుడు గారి పేరు ఒక చోట ప్రస్తావనకు వచ్చింది ఛార్జ్షీట్లో. కానీ తెలంగాణ యాంటీ కరప్షన్ బ్యూరో ఎవరైతే ఈ కేసు పెట్టారో రేవంత్ రెడ్డి గారి మీద, వాళ్ళు ఆ ఛార్జ్షీట్లో చంద్రబాబు నాయుడు గారిని ముద్దాయిగా చేర్చలేదు. ఇంకో గమ్మత్ ఏమిటంటే ఇదే వైఎస్ఆర్సీపీ వాళ్ళు 2015లోనే హైకోర్టుకి వెళ్ళారు, తెలంగాణ హైకోర్టుకి. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏమని వెళ్ళాడు ఆయన అంటే, ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారిని నిందితుడిగా చూపించలేదు, ఆయన్ని ఈ కేసులో ఎక్యూజ్డ్గా చేయండి అని పిటిషన్ వేశాడు. దానిని తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దాని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళాడు ఆయన. 2024లో సుప్రీంకోర్టు కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ కొట్టేసింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పేరు ఈ ఓటుకు నోటు కేసులో లేదనే విషయం వైసీపీ వాళ్ళకి తెలుసు. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా లేఖ రాసింది, మీరు కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఎందుకంటే డబ్బులు చేతులు మారినాయి కదా, 50 లక్షల రూపాయలు ఎంతో ఇచ్చారని కదా అప్పుడు ఆరోపణ. వాళ్ళు కూడా రంగంలోకి దిగారు. కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా చంద్రబాబు నాయుడు గారి పేరుని ఈ కేసులో ఎక్కడా పెట్టలేదు. కాబట్టి ఈ ఓట్ ఫర్ క్యాష్ అనేటువంటి కేసులో చంద్రబాబు నాయుడు గారి పేరే లేదు. ఆయన అందులో ఎక్యూజ్డే కాదు. కానప్పుడు ఆయనకి ఏం పని, ఆ ఓట్ ఫర్ నోట్ కేసు ఎటుపోతే. అయినా కూడా వైసీపీ వాళ్ళు ఎప్పటి నుంచో ఈ పచ్చాబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు. ఏంటి, ఓట్ ఫర్ నోట్ కేసులో చంద్రబాబు నాయుడు గారు ముద్దాయి, నిందితుడు, ఆ కేసులో ఉన్నాడు, అందువలనే తెలంగాణ ప్రభుత్వం చెప్పినట్టల్లా ఆయన చేస్తాడు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టల్లా చేస్తాడు. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నో కొన్ని అబద్ధాలు చెప్తాయి, కానీ ఇంత పచ్చాబద్ధాలని పదే పదే చెప్పటం వల్లనే వైఎస్ఆర్సీపీకి క్రెడిబిలిటీ అనేది లేకుండా పోయింది.